टीआरएस पार्टी के कारगुजार सदर केटीआर ने वजीर-ए-आजम नरेंद्र मोदी पर सख्त तनकीद की। केटीआर ने कहा कि मोदी और बोदी से हमें कोई खतरा नहीं है, उन्हें जो करना है करें। केटीआर ने तेलंगाना भवन में मुनक्किदा टीआरएसबी की वसी पैमाने पर मीटिंग में शिरकत की और खिताब किया। सीबीआई, ईडी और आईटी से खौफजदा करने की कोशिशों पर उन्होंने सख्त नुक्ताचीनी की। केटीआर ने कहा कि मोदी, तुम्हारी ईडी हमारे बालों में कंघी भी नहीं कर सकती, जो करते हो वो करो, मर जाएंगे लेकिन हम किसी भी कीमत पर हथियार नहीं डालेंगे। केटीआर ने कहा, एक तरफ मुल्क गुर्बत की तरफ जा रहा है, बेरोजगारी रिकॉर्ड सतह पर पहुंच गई है, जरूरी कीमतें आसमान को छू रही हैं। केटीआर ने झंडे दिखाते हुए कहा कि मोदी ने 8 साल में कुछ नहीं किया, हिंदुस्तान एक गरीब मुल्क बन गया है, अमीर अमीर तर होते जा रहे हैं। उन्होंने कहा कि अगर एक अडानी, राजगोपाल रेड्डी अमीर हो जाए तो क्या इस मुल्क के लोगों की किस्मत बदल जाएगी? मुल्क को अपना तेलंगाना मॉडल दिखाने के लिए हम उसे भारत राष्ट्र समिति कह रहे हैं। आइए एक दूसरे का तारुफ कराते हैं, क्यों नहीं? तेलंगाना राष्ट्र समिति, भारत राष्ट्र समिति जो शानदार तरीके से काम कर रही है और गरीबों की हिमायत कर रही है। उन्होंने कहा कि जब मुल्क गुजरात मॉडल के साथ गड़बड़ कर रहा है तो यहां कोई भी सियासत कर सकता है, लेकिन क्या तेलंगाना के लोग बाहर जाकर सियासत नहीं कर सकते? आइए हम अपनी तरक्की को मुल्क के दीगर हिस्सों तक फैलाएं। उन्होंने अहद लिया कि जैसा कि हमने तेलंगाना में किया था, दीगर इलाकों में मजबूत गुलाबी परचम लहराने के अज़्म का इरादा करें। మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో నీళ్లు ఇస్తున్నామని పోజులు కొడుతున్నారు. ఎక్కడ ఇంతవరకు ఇచ్చింది లేదు, పీకింది లేదు, కానీ పోజులు మాత్రం మోడీ గారికి ఎట్లా కొడుతున్నారో నాకంటే బాగా మీకే తెలుసు. ఎక్కడ ఇచ్చిందేం లేదు. హర్ ఘర్ జల్ అంటున్నాడు, కానీ హర్ ఘర్ జల్ కాదు, హర్ ఘర్ మే హర్ దిల్ మే జహర్ భర్నే కి కోషిష్ కర్ రహే, విషం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఇక్కడ రైతు బంధన్ పెట్టినాం 2016-17లో. మనం పెట్టినాక 3 ఏళ్లకు సోయ వచ్చింది మోడీ గారికి. అప్పుడు తెలివి వచ్చింది, ఓహో ఇట్లా కూడా చేయొచ్చా, కేసీఆర్ అంటే ఆయన ఇట్లా చేస్తాడని చెప్పి ఆయన మెల్లగా దానికి వేరే పేరు తలిగించి పీఎం కిసాన్ అని ఒక దుకాణం పెట్టి దాని ద్వారా నేనేదో పొడుస్తున్నా అని దేశంలో మొత్తం ఇంతమందికి ఇస్తున్నా అంతమందికి ఇస్తున్నా అని నువ్వు జర జరుగు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం లేదు. నేను బీజేపీలో చేరతా అని చెప్పింది 3 సంవత్సరాలని చెప్తున్నా. ప్రజలకు మనం చెప్పాల్సింది చిల్లర రాజకీయం. 19,000 కోట్లు ఇవ్వమని చెప్పి ఫ్లోరోసిస్ కోసం, ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం సిఫారసు చేస్తే నీతి ఆయోగ్, మోడీకి మనసు రాదు. కానీ ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలను కొనతందుకు, ఇక్కడ ఉండే కొంతమంది దగుల్బాజీ నాయకులను లోపరుచుకున్నందుకు మాత్రం నరేంద్ర మోడీ 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళని లోపరుచుకున్న విషయాన్ని గల్లీ గల్లీకి తిరిగి చెప్పాల్సిన మాట, ఇంటింటికి పోయి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలా వాళ్ళ ధీమా ఏంది నరేంద్ర మోడీది? మాకు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు. ఎవరైనా ఎవరు గది వాళ్ళ ధైర్యం, ధనం, పైసలున్నాయి, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు? ఎక్కువ ఎవరైనా మాట్లాడినాకో